వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఎమ్మెల్సీ కవిత పరోక్షంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారన్న ప్రచారాన్ని ఖండించిన ఆమె చివరిసారిగా కాంగ్రెస్ తో మాట్లాడితే 2013లోనేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు 101% ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు కవిత. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిన పని చేయకుండా కేవలం ట్వీట్లకే పరిమితమైతే ఎలా అని కవిత కేటీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. పార్టీని నడిపించే సత్తా లేని వారు తనకు నీతులు చెబుతున్నారని ఆమె మండిపడ్డారు. తాను లేఖ ఎందుకు రాశానని అంటున్నారని, గతంలో 100 లేఖలు రాశారని, వాటిని కేసీఆర్ చదివాక ప్రతిసారి చించివేసేవారని గుర్తు చేసుకున్నారు. ఈసారి తన లేఖ ఎందుకు బయటకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఒక నాయకుడికి నోటీసులు వస్తే లేని హడావిడి మరో నాయకుడికి ఇస్తే ఎందుకని ఆమె నిలదీశారు. తాను జైలుకు వెళ్లినప్పుడు పార్టీకి ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తారంటే కేసీఆర్ వద్దన్నారని తెలిపారు. బీఆర్ఎస్ చేయాల్సిన సగం పనులను జాగృతి తరపున తాను చేస్తున్నారని కవిత చెప్పారు. తాను కూడా కేసీఆర్ లాగేనని, ఎవరికి భయపడని స్పష్టం చేశారు. ఇంటి ఆడబిడ్డ మీద పేడ ఆర్టిస్టులతో తిట్టిస్తున్నారని ఆరోపించారు. అంతర్గత విషయాల మీద తాను రాసిన లెటర్ ఎందుకు బయట పెట్టారని ప్రశ్నించారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని, తాను ముందొకటి వెనక మరొకటి మాట్లాడనని అన్నారు కవిత. వరంగల్ మీటింగ్ విజయవంతమైందని చెప్పుకునే వారిని చూసి జనం నవ్వుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. పార్టీని బలోపేతం చేసే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. లీకు వీరులను బయట పెట్టమంటే గ్రీకు వీరుల్లా తన మీద విరుచుకుపడుతున్నారని కవిత వ్యాఖ్యానించారు. తాను కేసీఆర్ ను ఎప్పుడు కలిసేది చెప్పనని, దానికి ఎలాంటి డెడ్ లైన్ లేదని కవిత తెలిపారు. కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని, ఉన్న పార్టీని కేసీఆర్ కాపాడుకుంటే
తాను కేసీఆర్ను ఎప్పుడు కలిసేది చెప్పానని, దానికి ఎలాంటి డెడ్ లైన్ లేదని కవిత తెలిపారు. కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని, ఉన్న పార్టీని కేసీఆర్ కాపాడుకుంటే చాలని సూచించారు. కొందరు తామే కేసీఆర్ను నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారని, ఆయనను నడిపించేవారు ఉన్నారని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావని కవిత వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాయకత్వంలో తప్ప ఎవరి నాయకత్వంలోనూ పనిచేసేది లేదని స్పష్టం చేశారు కవిత.